హలో గైస్, నా పేరు మహేంద్ర. వెల్కమ్ టు మై ఛానల్. ఇప్పుడు కారణం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. నా ఫర్దర్ వీడియోస్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్, క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. అండ్ ఛానల్ రెగ్యులర్గా చూసేవాళ్ళు అయితే లైక్ చేసి చూడడం స్టార్ట్ చేయండి. కొత్తగా చూసేవాళ్ళు అయితే వీడియోలో నచ్చిన చోట లైక్ చేసే ప్రయత్నం చేయండి. ఇది ప్రోమో కమ్ లైవ్ అనాలిసిస్ అనుకోవచ్చు, ఎందుకంటే లైవ్లో ఆల్రెడీ ఇదంతా అయిపోయింది, అదంతా చూసానంతా కూడా. సో దాని గురించి డీటెయిల్గా మాట్లాడతాను అందుకే. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రోమోలో మనకి ఏం చూపించారు? నైనిక అండ్ యష్మి బెటర్ క్లాన్ అని నిరూపించుకోవడం ఇస్తున్న రెండో ఛాలెంజ్ లూప్ ద హూప్ అని ఛాలెంజ్ ఇచ్చారు. దానికి నాకేమనిపించిందంటే, దీనికి లూప్ ద హూప్ కాదురా, రింగ్లో ఏముంది నా బొంగు అని టైటిల్ పెట్టాల్సింది అనిపించింది. ఎందుకంటే ఆ రింగ్ అలాగే ఉంది, ఆ టాస్క్ బొంగులాగే ఉంది, కంటెస్టెంట్లు ఆడిన ఆట కొంతవరకు పర్లేదు, కానీ దానికోసం అయిన గొడవ బొంగులాగే ఉంది. మళ్ళీ చీచి చీచి అనిపించింది నాకు ఇలా గొడవ చూస్తుంటే. పోనీ టాస్క్ అయింది, అక్కడ గొడవ పడ్డారు, లోపలికి వెళ్ళాక కూడా కొద్దిసేపు గొడవ పడ్డారంటే ఓకే. ఇంత పొడుగు సాగదీశారు దాన్ని. లోపలికి వెళ్ళిన తర్వాత డిస్కషన్ మీద డిస్కషన్, డిస్కషన్ మీద డిస్కషన్, డిస్కషన్ మీద డిస్కషన్ చెప్పి 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 పాపం నిఖిల్ అలిసిపోయాడబ్బా. నాకైతే ఆ టైంకి నేను ఆ పొజిషన్లో ఉంటే మాత్రం లిటరల్లీ ఫ్రస్ట్రేషన్ వచ్చేస్తుంది. నిఖిల్ కాబట్టి ఏదో బాగా కంట్రోల్ చేసుకున్నాడు, కానీ నిఖిల్ అండ్ సంచాలక్గా కూడా చాలా బాగా చేశాడు. యాక్చువల్గా మంచి డెసిషనే తీసుకున్నాడు. అండ్ యూనో బ్యాలెన్సింగ్ అనేది కూడా నిజంగా ది బెస్ట్ ఉంది. అసలు ఎప్పుడో 1-2 సార్లు హైపర్ అవుతున్నాడు కానీ నిఖిల్, అదర్ దాన్ ఆ బ్యాలెన్స్ అనేది నిజంగా నెక్స్ట్ లెవెల్ అబ్బా. నేను బేసిక్గా ఈ సీజన్ కంటెస్టెంట్లు కొంతమంది ప్రీవియస్ సీజన్ కంటెస్టెంట్లతో కంపేర్ చేస్తుంటే నాకు అంటే ఎవరు ఎట్లా ఉన్నారనే ఫీలింగ్ వచ్చిందనమాట. ఇప్పుడు అది చెప్తా చూడండి. కాకపోతే ఈసారి కొంచెం రిజల్ట్ మారుతుంది అది అనిపిస్తోంది నాకు ఎందుకో. సో శివాజీ గారేమో ఇప్పుడు ఓమాదిత్య, ప్రియాంక ఏమో ప్రేరణ, శోభా శెట్టి ఏమో యష్మి, టేస్టీ తేజ ఏమో శేఖర్ భాష, శుభశ్రీ ఏమో నైనిక, గౌతమ్ ఏమో పృథ్వీరాజ్, రతిక ఏమో సోనియా. రతిక రీఎంట్రీ రతిక అది మాకు. ఇంకా తర్వాత ప్రశాంత్, మణికంఠ, ఇంకా అదే సింపతి. అమర్దీప్, నిఖిల్, కానీ ఈసారి అమర్దీప్ గెలిచేలా కనబడుతున్నాడు ఈసారి. అందుకే అంటే నిఖిల్ గెలిచేటట్టు కనబడుతున్నాడు ఈసారి. సిచ్యువేషన్స్ అన్నీ కూడా చూస్తూ ఉంటాయి. మేబీ పోయినసారి గెలవలేకపోయాడు అమర్దీప్. సో తనకి బదులుగా ఇప్పుడు తన ఫ్రెండ్ వచ్చి అదే పొజిషన్లో ఉండి బెటర్గా ఆడుతూ, బెటర్ రెస్పాన్స్ ఇస్తూ, బెటర్ డెసిషన్స్ తీసుకుంటూ, బెటర్ బ్యాలెన్స్ చూపిస్తూ విన్నర్ అవ్వబోతున్నాడు అనే కైండ్ ఆఫ్ ఫీలింగ్ అయితే వస్తుంది. అది సిచ్యువేషను. సో ఇంకా ప్రోమో కోసం మాట్లాడుకుంటున్నాం కదా, ఇంకా అది ఒక నిమిషం. వాళ్ళు చెప్పింది ఏంటి? చైన్ని బ్రేక్ చేయకుండా శరీరాల మీదుగా తీసుకెళ్లాల్సి ఉంటుంది, చేతులు వదలకూడదు, అండ్ చేతితో దాన్ని టచ్ కూడా చేయకూడదు ఎట్టి పరిస్థితుల్లోని కూడా. మొత్తం 6 పాయింట్లు ఏవో ఉన్నాయి, అబ్బాయి చదివాడు మళ్ళీ అవన్నీ కూడా. సో 6 పాయింట్లు ఉన్నాయి. సో ఎక్కడ చేతితో అస్సలు టచ్ చేయకూడదు. సో బేసిక్గా అది గేమ్. అయితే గేమ్ స్టార్ట్ చేసిన వెంటనే ప్రేరణ చేత్తో పట్టేసుకుంది. మీకు ప్రోమోలో 17 సెకండ్ల దగ్గర ఒక ఫ్రేమ్ ఉంటుంది, కావాలంటే మీరు పాజ్ చేసి చూసుకోండి. తను చేత్తో ఇట్లా పైకి వేసుకుంటుంది బాడీ మీదకి, కంప్లీట్గా బెండ్ అవ్వాలి. నైనిక ఏంటి, డాన్సర్ కదా, ఒక కైండ్ ఆఫ్ అథ్లెట్, బాడీ బాగా ఇలా తిరుగుతుంది కదా మొత్తం. అంటే డీలో కూడా ఎలాగా డీలో స్టంట్లే కదా చేసేది. ఆ స్టంట్లు చేసినప్పుడు బాగా తిరుగుతూ, నేను పడేస్తున్నాను, ఫోన్ పడేస్తున్నాను, ఆ స్టంట్లు చేస్తుంటారు కాబట్టి బాగా బెండ్ అయిపోయింది. ఇమీడియట్గా ఫుల్ బెండ్ అయిపోయింది చెయ్యి వదలకుండానే. సో ప్రేరణ ఏంటంటే చెయ్యి వదలకుండా అంత బెండ్ అవ్వలేను అన్నట్టుగా చేతితో తీసేసేసుకుంది. సో ఆల్రెడీ కంప్లైంట్ చేశారు, వాళ్ళ టీమ్మేట్సే ఓసారి చెప్పారు ఇది కరెక్ట్ కాదు అని చెప్పి. తర్వాత నిఖిల్ కూడా ఓసారి చెప్పాడు సంచాలక్గా. అదేందుకు ప్రోమోలో 17 సెకండ్ల దగ్గర మీకు స్క్రీన్ షాట్ థంబ్నెయిల్ పెడతాను నేను, థంబ్నెయిల్ మీద పెడతాను నేను స్క్రీన్ షాట్ చూడండి. సో పట్టేసుకుంది, అక్కడ క్లియర్గా పట్టుకుంది. అయితే ఇప్పుడు బేసిక్గా వీళ్ళకంటూ కొన్ని లైన్స్ ఇచ్చారు, ఆ లైన్స్ దాటి రాకూడదు అని ఎక్కడా చెప్పలేదు, కానీ బేసిక్గా అదేందో ఎల్లో లైన్ కోసం చెప్పాడు. అంటే ఆడని కంటెస్టెంట్లో ఎల్లో లైన్ దాటి రాకూడదని చెప్పారు ఆ ముగ్గురు కూడా, సోనియా, మణికంఠ, బేబక్క. వాళ్ళ కోసం చెప్పినోడు ఈ బ్లూ ఆరెంజ్ లైన్స్ కూడా దాటకూడదని చెప్పాలి కదా, అది చెప్పలే. అందుకని వీళ్ళు దాన్ని నచ్చినట్టు దాటుకుంటూ వెళ్ళిపోయి అది చెప్పలేదు కదా అంటుంటారు. సో ఓకే, అది వేరే విషయం. బట్ దీనిలో బిగ్ బాస్ మిస్టేక్ ఉంది, ఆ రూల్ పెట్టకపోవడం అనేది. అండ్ నైనికా టీమ్ సైడ్ నుంచి కూడా ఒకటి ఉంది. అదేంటంటే మీకు లాస్ట్ రింగ్ మీరు గమనించినట్టయితే, అంటే మీరు ప్రోమోలో 43 సెకండ్స్ దగ్గర
మీరు గమనించినట్టయితే వాట్ నైనికా డిట్ ఈస్, ఇప్పుడు ఆ రింగ్ ఇట్లా ఉంది కదా, రింగ్ని ఇటు ట్రాన్స్ఫర్ చేయడం కోసం అంటే వీళ్ళు మెడలు వాడారు, వీళ్ళు తలలు మాత్రమే వాడారు. అంటే దే యూజ్ దే స్ట్రాటజీ, దట్స్ అ గుడ్ థింగ్. నిజంగా మంచి స్ట్రాటజీ. వాళ్ళు ఏమనుకున్నారంటే వాళ్ళు లైవ్లో కూడా అదే చెప్పారు. యాక్చువల్గా వేరే ఐడియాలు 2 వచ్చినాయి. పృథ్వీ ఏమో పళ్ళతో అని చెప్పాడు, పళ్ళతో ఇట్లా ఇచ్చేయచ్చు, ఇట్లా ఇచ్చేయచ్చు, అట్లా ఇచ్చేయచ్చు, అట్లా పడేయచ్చు అని చెప్పాడు. సో దానికి ముందు అందరూ ఆహా లేదు లేదు శరీరాల మీదగా అనుకున్నారు అనమాట. సో బేసిక్గా వాళ్ళు ఏంటి, యష్మి అలా అనుకుంది, అందరూ కాదు, యష్మి అలా అనుకుంది. వాళ్ళు యష్మి డెసిషన్ ఓకే చేశారు. ఎందుకంటే ఆ థర్డ్ టాస్క్ ఉంది కదా, వాళ్ళ లైవ్లో అదే డిస్కషన్. పృథ్వీ నేను తన డెసిషన్ ఎందుకు ఓకే చేశాను అంటే ఆ థర్డ్ టాస్క్ ఉంది కదా, ఆ టాస్క్ మీద తను ఆడుతోంది అప్పటి వరకు, కానీ ఊపకూడదు, పడేయకూడదు అని ఎక్కడా రాసి లేదు కదా. సో తను అట్లా స్టార్ట్ చేసింది కదా, తనే స్టార్ట్ చేసింది కదా. సో నాకు తన ఆలోచన బాగుంది, తను కరెక్ట్గా ఆలోచిస్తుంది అని నాకు అర్థమైంది, అందుకు నేను అట్లా చేశాను, అందుకు తను చెప్పిన దానికి నేను అది ఓకే అన్నాను నేను. కానీ తను ఇక్కడ ఆలోచించలేదు అనేది నాకు తెలియలేదు. నిఖిల్ కూడా ఇక్కడ ఆలోచించలేదు, అక్కడ చేసిందిలే కానీ అన్నాడు. ఇంకా అది సిచ్యువేషన్ అనమాట. సో పృథ్వీ ఏమో పళ్ళని చెప్పాడు, ప్రేరణ ఏమో కాళ్ళతో చెప్పింది. కాళ్ళతో ఇచ్చుకోవడం అనమాట. ఇట్లా కాలుతో ఇట్లా నేను ఇప్పుడు చూపించలేను, కాలు కింద ఉంది కానీ కాలుతో ఇట్లా తొక్కితే అది కాలు మీదకి వస్తుంది రింగ్. ఆ కాలు ద్వారా ఇంకో కాలు మీదకి, ఇంకో కాలు మీద ఇంకో కాలు, అట్లా వెళ్ళిపోవచ్చు కదా అని ప్రేరణ అనుకుంది. బట్ ఏవి కాదు, శరీరం మొత్తం పాకాలి రింగు, అప్పుడే పాస్ అయినట్టు అని వాళ్ళు అనుకున్నారు. దే థాట్ లైక్ దట్. అభయ్ కానీ లేదంటే యష్మి కానీ అట్లా అనుకున్నారు. అభయ్ అండ్ యష్మి వీళ్ళు అలా అనుకున్నారు. సో వీళ్ళు అలా అనుకొని వేరే వాళ్ళని కూడా అట్లాగే కన్ఫ్యూజ్ చేసి వాళ్ళని కూడా అట్లా చేసేటట్టే చేశారు మొత్తానికి. సో అక్కడ అయింది మొత్తం పెంట్ అంతా కూడా. అయితే ఫ్రేమ్లో అది చెప్తున్నాడు కదా, ఈ 43 సెకండ్స్ దగ్గర చూడండి, ఇది కూడా ఒకసారి స్క్రీన్ షాట్ కొట్టేద్దాం. చిట్ నేను 43 కాదు 42 అయి ఉంటుంది. అయితే ఒక నిమిషం, మళ్ళీ స్క్రీన్ షాట్ మిస్ అయిపోద్ది. సో అక్కడ నైనిక అంటే 42 సెకండ్స్, 43 స్టార్టింగ్ అనమాట, 43.01 దగ్గర. సో ఇట్లా తోస్తుంది, అట్లా తోస్తున్నప్పుడు ఇక్కడ వరకు టచ్ అవుతుంది. ఇదంతా చెయ్యి అంటే అరచెయ్యి కాదు, ఇది అరచెయ్యి కాదు. చెయ్యి అంటే ఆల్మోస్ట్ ఇప్పుడు ఇది మోచెయ్యి, ఇది ఓకే, ఇది డిఫరెంట్ సినారియో. బట్ నీకు ఆల్మోస్ట్ ఇక్కడ వరకు ఇక్కడ వరకు ఏది టచ్ చేసినా కూడా అది హ్యాండ్ కిందకే వస్తుంది. చెయ్యి అంటే ఇది ఒకటే కాదు, హస్తం ముద్ర ఒకటే కాదు. సో చెయ్యి అంటే మ్యాక్సిమం వస్తుంది. సో తను ఏం చేసిందంటే అట్లా టచ్ చేసింది. సో బేసిక్గా నిజానికి చెప్పాలంటే ఈ టాస్క్లో బేసిక్గా వాడాల్సిందే తలనే, బుర్రే వాడాలి. బుర్ర లోపలిది వాడాలి, బుర్ర బయటది వాడాలి. ఎందుకంటే బుర్ర లోపలిది వాడి మరి అసలు ఒక పర్సన్ దగ్గర నుంచి ఇంకో పర్సన్కి ఎట్లా తీసుకుంటాం, అది ఫస్ట్ ప్రాక్టీస్ చేయాలి. వీళ్ళేంటి ఇట్లా నాగుపావు మెలికలు తిరిగినట్టు తిరిగి ప్రాక్టీస్ చేశారా ఎవరు, యష్మి టీము. మైక్ ఉంటుంది కదా, ఆ మైక్ కూడా సేమ్ కూడా అది వాలిపోతూ ఉంటుంది కానీ బట్ అయినా కూడా అది కూడా ఒక ఐటమ్ లాంటిదే, రింగ్ లాగే ఉంటుంది, మొత్తం క్లోజ్నే ఉంటుంది కదా. సో అందుకని ఆ మైక్ను పెట్టి అట్నుంచి ఇటు పంపి, చేతులు మేంచి పంపి, మెలికలు తిరుగుతూ మెలితిరిగి ఉన్నా నాది అన్నట్టు ప్రాక్టీస్ చేశారు మొత్తం. ఏదో ఒలింపిక్స్కి ప్రాక్టీస్ చేస్తున్నారు ఏంద్రా మీరేంద్రా నాయన అనుకున్నా నేను అది చూస్తున్నప్పుడు. శేఖర్ భాషన యష్మి వీళ్ళు చేస్తూ ఉంటే షో రామచంద్ర ఇది భరించలేను నేను అనుకున్నాను నేను. బట్ అట్లా చేశారు ఇంక మొత్తానికి. సో ఇక్కడ కన్సర్న్ పాయింట్ ఏంటంటే వాళ్ళు టచ్ చేశారు, వీళ్ళు టచ్ చేశారు. సో ఇక్కడ టచ్ గురించి కూడా డిస్కషన్స్ అయ్యాయి. సో నిఖిల్ ఈజ్ వెరీ క్లియర్ అనమాట ఆ పాయింట్లో అయితే మాత్రం. డెఫినెట్గా చాలా పర్ఫెక్ట్ ఆన్సర్స్ ఇచ్చాడు. ఏమన్నాడంటే ఇంకా మీరు టచ్ అయింది, వాళ్ళది టచ్ అయింది, అండ్ లైన్ క్రాస్ చేశారు. బట్ అది ఎక్కడ రాసిలేదు కాబట్టి అది మిస్టేక్ కాదు. అండ్ ఎల్లో లైన్ ఆడకూడదని రాశారు, అంతే వాళ్ళ కోసం రాశారు. అంటే వాళ్ళు ఇన్వాల్వ్ అవ్వకూడదు, వాళ్ళు హెల్ప్ చేయకూడదు అన్నట్టుగా చెప్పారనమాట. వీళ్ళకి నచ్చినట్టు ఎట్లయినా ఆడుకోవచ్చు అన్నట్టు చెప్పారు. అండ్ ఒక దగ్గర రింగ్ బయటకు పడిపోయింది, కొంచెం బయటకు పడిపోతే తను తీసుకొని వెళ్ళి అక్కడ పెట్టి మళ్ళీ అక్కడ నుంచే స్టార్ట్ చేసింది నైనిక టీంకి. సో అందువల్ల ఏంటంటే అది కూడా తప్పేమీ కాదు, అది కూడా కరెక్ట్గా ఆడినట్టే. అక్కడ నుంచే తీసేసిన లేదంటే అక్కడ నుంచి తెచ్చి చేతితో ఎట్లా వేసేసుకున్నా అదంతా తప్పు కదా. అక్కడ నుంచి కింద పెట్టి మళ్ళీ అక్కడ నుంచి నోటితోనే స్టార్ట్ చేసింది. సో డెఫినెట్గా దే ప్లేడ్ రియల్లీ వెల్. అండ్ డెఫినెట్గా బ్రెయిన్ వాడారు. అంటే చెప్తున్నాను కదా, బుర్ర లోపలిది వాడారు, బుర్ర బయటది వాడారు. అట్లా వాడటం వల్ల వాళ్ళు టాస్క్. కానీ ఇక్కడ ఐ వాంట్ టు అప్రిషియేట్ యష్మి టీమ్ మోర్. ఎందుకంటే
వాళ్ళు ఎంచుకున్న ఛాలెంజ్ ద వే దే ఛాలెంజ్ నైనికా టీం అనేది చాలా డిఫరెంట్. వాళ్ళు ఎంచుకున్న చాలా డిఫరెంట్ వే ఆఫ్ ఛాలెంజ్. చాలా టఫెస్ట్ థింగ్ని ఎంచుకున్నారు వాళ్ళు. చాలా టఫ్ ఛాలెంజ్ అది. అంటే వీళ్ళేముంది బుర్రల మీదకి వేసుకోవడం, వాళ్ళు అట్లా కాదు. శరీరం మొత్తం మీదగా పాకి ఆ తర్వాత తీసుకెళ్తున్నారు అది. అట్లా ఎట్లా తీసుకెళ్లారు, ఇంకా చాలా కష్టం అసలు అది అట్లా తీసుకెళ్ళడం. అసలు నిజంగా చాలా అరుదు. అంటే ఇప్పుడు చూడండి, మీరు గమనించండి, ఇప్పుడు ఈ చేతులు వదలకూడదు, ఏవైతే పట్టుకున్నారో అవి వదలకూడదు. రింగ్ ఇట్లా రావాలి, దాంట్లోకి వాళ్ళు వెళ్ళాలి. వెళ్ళిన తర్వాత ఒక కాలు తీసి మళ్ళీ రెండో కాలు కూడా తీసుకున్న తర్వాత మళ్ళీ చేతిని అక్కడి నుంచి తీసి చేతి మీదగా రింగ్ వెళ్ళేలా చెయ్యాలి. ఎంత టఫ్ ఛాలెంజ్ అది. చాలా టఫెస్ట్ ఛాలెంజ్ ఆడారు. నిజంగా చెప్తున్నా, గెలిచిన నైనికా టీం స్ట్రాటజీ వాడిందేమో కానీ స్ట్రాటజీ వాడి గెలిచారు. సో డెఫినెట్గా వీ హ్యావ్ టు అప్రిషియేట్ దెమ్. వాళ్ళు గెలిచారు కాబట్టి, వాడారు కాబట్టి. బట్ వీళ్ళు ఎంచుకున్న ఛాలెంజ్లో వీళ్ళు కష్టపడి 2 సెకండ్లలో ఓడిపోయారు వీళ్ళు. అది వీళ్ళని చేయమనండి, దే కాంట్. సో దిస్ ఈజ్ ద ఫ్యాక్ట్ అనమాట. సో ఇక్కడ మన పాయింట్ ఏంటంటే, ఇటు వీళ్ళని అప్రిషియేట్ చేయాలి, వీళ్ళని అప్రిషియేట్ చేయాలి. 50-50 నా దృష్టిలో. వీళ్ళు గెలిచారు కాబట్టి వాళ్ళకి ఏవో పాయింట్స్ వస్తే అది వేరే విషయం, కానీ అప్రిషియేషన్ అనేది మాత్రం ఇద్దరికి 50-50 ఇవ్వాలనేది నా పాయింట్. ఎందుకంటే దే ప్లేడ్ రియల్లీ వెల్. అసలు వాళ్ళు తీసుకున్న దిక్కుమాల స్ట్రాటజీకి వాళ్ళు అంత ఫాస్ట్గా ఆడటం అనేది నిజంగా చాలా గొప్ప విషయం. సో ఆ 2 సెకండ్లో అయిపించారు. 2 సెకండ్ల టైం ఉందనగా ఓడిపోయారు అనమాట. సో అది మ్యాటర్. ఎనీహౌ దే ప్లేడ్ రియల్లీ వెల్, నిజంగా చెప్తా. సో 2 టీంలు బాగానే ఆడి. ఇంకా ఆ తర్వాత పంచాయతీలు ఉంటాయి కదా, తెలిసిందే కదా. శరీరాల మీదగా అంటే వాళ్ళు ఏమనుకున్నారంటే కంప్లీట్గా ఏమంటారు, మొత్తం బాడీ అంతా అనుకున్నారు. సో దాని గురించి డిస్కషన్ అవుతుంది. సో నిఖిల్ తర్వాత ఏమో ఎక్స్ప్లెయిన్ చేశాడు. ఏమని చెప్పాడంటే, మొన్న చెప్తా, త్రూ ద బాడీ అనలేదు, ఆన్ ద బాడీ అనలేదు. ఒకవేళ త్రూ ద బాడీ అంటే బాడీ మొత్తంగా వెళ్ళాల్సి ఉంటుంది, ఆన్ ద బాడీ అంటే మీద నుంచి వెళ్తే సరిపోద్ది. అట్లా కాదు కదా. సో ఇక్కడ ఏదీ లేదు, శరీరాల మీదగా అన్నారు. సో ఓవర్ ద టాప్ ఆఫ్ ద బాడీస్. సో అది ఎట్లయినా అవ్వచ్చు, అది ఎలాగైనా చేసుకోవచ్చు. వీళ్ళు మధ్యలో ఎంత ఎంత దరిద్రంగా లాజిక్లు మాట్లాడారు తెలుసా. తర్వాత లోపలికి వచ్చిన తర్వాత, అది నువ్వు మాకు ఎందుకు చెప్పలేదు ముందే అంటున్నారు. ఆయన ఎందుకు చెప్తాడు? ఆ తలల మీద తీసుకెళ్ళామే, నేను యాక్సెప్ట్ చేస్తాను, తలల మించైనా తీసుకెళ్ళచ్చు, చేతుల మించైనా తీసుకెళ్ళచ్చు, కాళ్ళ మించైనా తీసుకెళ్ళచ్చు అని మాకు ఎందుకు చెప్పలేదంటే, అది మీరు ఆలోచించుకోవాలి భయ్. సంచాలకి ఎందుకు చెప్తాడు? అంతే కదా. నిఖిల్ ఏమో అది 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 నా స్ట్రాటజీ, అది నేను ఇవేవి చెప్పకూడదు అని. వాళ్ళు ఇంకేమైనా రూల్స్ ఉన్నాయని అడిగారు వేరే టీం వాళ్ళు. అడిగితే ఇంకేమీ లేవు అని చెప్పాను తప్ప నేను వాళ్ళకి ఎలా ఆడాలి, ఏం చేయాలి నేను చెప్పలేదు. వాళ్ళు డిసైడ్ అయ్యారు, ఇదంతా వాళ్ళ స్ట్రాటజీ అది. సేమ్ అట్లాగే ఇప్పుడు మీరు కూడా అంతే, మీరు కూడా ఏదో స్ట్రాటజీ చూస్ చేసుకొని ఉండొచ్చు. అసలు యాక్చువల్గా ప్రేరణ కాల్తో తీసినప్పుడు కాల్తో వేస్తారేమో అనుకున్నాను నేను. కాల్తో వేస్తే ఇంకా ఫాస్ట్గా అయిపోను కదా, వీళ్ళు ఇంకా తలడేసుకున్నారు. నేను దాన్ని కూడా యాక్సెప్ట్ చేసేటోడిని నిజంగా ఒకవేళ అయ్యి ఉంటే. ఏదైతే ఉంది శరీరమే కదా, శరీరాల మీదగానే పంపించారు కదా. సో ఎటు చూసుకున్నా కూడా నేను యాక్సెప్ట్ చేసేటోడిని అని చెప్పాడు. సంచాలక స్ట్రాటజీలు చెప్పాలంటే వీళ్ళకి ఏడ దొరికిన సంతరా ఇదంతా మాకు అనిపించింది నాకు ఆ టైంలో, నిజంగా చెప్తున్నా. అది ఇంకా తర్వాత ఇంకో పాయింట్ 8 రైజ్ చేశారు లోపలికి వెళ్ళిన తర్వాత. అదే ఇంక ఈ పళ్ళు కోసం, ఇంకా తర్వాత కాళ్ళు కోసం, అట్లా ఏమో మొత్తం అంతా డిస్కషన్లు అనమాట. సో వాళ్ళు ఫుల్ బాడీ అనుకున్నారు. ఆ తర్వాత యష్మి ఏమో ఓకే నీకు క్లారిటీ ఉంది కదా అది అని చెప్పి ఓకే నాకు అర్థమైందని నవ్వింది. తర్వాత సోనియా ఏమో పక్కన కూర్చొని నువ్వు క్లారిటీగా ఉంటే ఓకే, బట్ ఎమోషనల్గా డెసిషన్ తీసుకొని ఎవరి కోసమైనా డెసిషన్ తీసుకుంటే కరెక్ట్ కాదంటే, అచ్చా అట్లేదు లేదు దానికోసం ఏం తీసుకుంటాను, అలా ఎందుకు తీసుకుంటాను నేను, నాకు ఇది కరెక్ట్ అనిపిస్తుంది, ఇట్స్ క్లియర్ పాయింట్, అది కరెక్ట్గానే ఉంది. సో ఐఎమ్ వెరీ క్లియర్ అబౌట్ మై పాయింట్ అని చెప్పి నిఖిల్ పక్కకి వెళ్ళిపోయాడు. సో బేసిక్గా సోనియా ఏంటంటే ఆ వెన్నుపోటు బ్యాచ్, సోనియా కసక్ వెనకే ఉండి పొడి చేయడానికి ట్రై చేస్తుంది. చెప్తున్నా ఇట్లాగే ఉంటే 4వ వారం వెళ్తుంది, మళ్ళీ 7వ వారం రీఎంట్రీ ఇస్తారు, మళ్ళీ సేమ్, మళ్ళీ ఇంకో 2-3 వారాల నుండి మళ్ళీ వెళ్ళిపోద్ది అంతే. ఇంక అంతకుమించి ఇంకేట్లేదు, నథింగ్ గోనా చేంజ్. నాకైతే అదే అనిపిస్తుంది. సోనియాని చూస్తాను సేమ్ రతికాయ గుర్తొస్తుంది నాకైతే. సో అది మరి సిచ్యువేషన్. ఇంకేమున్నాయి? వీళ్ళు రూల్స్ ఫాలో అయ్యాము, అడ్డంగా అది అడ్డంగా ఎట్లేదు, బాడీ అంటే ఫుల్ బాడీ అంటున్నారు కానీ కాదు, బాడీ అంటే ఇది ఎట్లయినా వాడచ్చు, అది డెఫినెట్గా
ఇట్స్ ఎ గుడ్ స్ట్రాటజీ. డెఫినెట్‌గా దే హ్యావ్ ఎ వెరీ గుడ్ స్ట్రాటజీ నైనికా టీమ్‌కి. బట్ వీళ్ళు కూడా చాలా బాగా ఆడారు. సో, వాళ్ళంత చేసి ఓడిపోవడం వల్ల అండ్ వీళ్ళని డిస్‌క్వాలిఫై చేయాలి, మమ్మల్నే విన్ చేయాలని వాళ్ళు అనుకుంటున్నారు. అందుకే ఇదంతా కూడా. యష్మి ఏమో ఊరికే చప్పట్లు కొట్టడం, ఓవర్ యాక్షన్ అదంతా. సీత, సీత బేబక్క, సీత బేబక్క ఆడ కూర్చుంది కదా! ఆడ మాట్లాడుకుంటుంటే యష్మి వచ్చింది. బేసిక్‌గా ముందు అభయ్ అక్కడే ఉన్నాడు యాక్చువల్‌గా. ఒక నిమిషం ఆగండి. ఈ ఫ్రేమ్‌లో అభయ్ ఎక్కడున్నాడు? కిచెన్‌లో ఉన్నాడా? ఉన్నాడా చెప్తా. లేదు. ఆ అభయ్ ప్రస్తుతానికి అక్కడే ఉన్నాడు కదా! దీని తర్వాత లైవ్‌లో ఒక మంచి కామెడీ సీన్ అయింది తెలుసా? అదేంటంటే నబీల్ అంతలాగా రియాక్ట్ అవ్వడం గాని, రెస్పాండ్ అవ్వడం గాని, నవ్వడం గాని నేను ఇప్పటివరకు చూడలే. ఆ బిట్‌లోనే చూసా. ఏంటంటే అభయ్ ఈ "ఏహే! లొల్లి దిక్కుమాలిన పంచాయతీ ఏంది నాకిదని" చెప్పి నబీలును బేబక్క బేబక్క ఆ! నబీల్ ఒక్కడే ఉన్నట్టున్నాడు. బేబక్క ముందు వచ్చింది. ఏదో చెప్పారు అయిపోయింది. బేబక్క వెళ్ళిపోయింది. నబీల్ ఒక్కడే ఉన్నాడక్కడ. అయితే నబీలు ఏదో చేస్తున్నాడు. వంట చేస్తుంటే అభయ్ అక్కడికెళ్ళి కూర్చున్నాడు. ఏహే! ఆడంతా సోది పంచాయతీ అవుతుంది. తలకాయ తింటుందని చెప్పి. అయితే ఫ్రేమ్‌లోకి ఎవరొచ్చారో చూపించలే మనకి. ఆదిత్య, ఓం ఎళ్తారట చూపిచ్చారు అక్కడి నుంచి కానీ, మరి అభయ్ ఆదిత్య, ఓం గారినైతే అంతలా అనడు కదా! ఆహ్, ఆదిత్య, ఓం కాదు. ఇంకెవరో ఐ థింక్ మణికంఠనా లేదంటే ఇంకొకరెవరున్నారు పృథ్వీనా ఎవరో మరి మొత్తం అక్కడ ఉంటే ఆళ్ళక్కడికొచ్చి మళ్ళీ అదే పాయింట్ రైజ్ చేస్తున్నారనమాట. అబ్బాయి పోయి ఈడికెళ్ళి అక్కడ గోల పడలేక ఇక్కడికొస్తే ఇక్కడేంది నీ టార్చర్ నాకు అన్నట్టుగా పొమ్మన్నాడనమాట. ఆ దెబ్బకి నబీల్ నవ్వాడు చూడు. ఒక 10, 15 నిమిషాలు నవ్వాడయ్యా. అంత గట్టిగా నవ్వుకున్నాడు నబీల్ అయితే మాత్రం. అంటే ఏదో గుర్తొచ్చిందట తన ఫ్రెండ్ ఎవరో అట్లాగే మాట్లాడతాడని చెప్పి. అయన్నీ గుర్తొచ్చినియట. అందుకోసం అని చెప్పి అట్లా. అది మరి పరిస్థితి. ఇంకా అలా చాలా జరిగినియి లైవ్‌లో. కొన్ని పాయింట్లు చెప్పగలుగుతున్నాను. కొన్ని పాయింట్లు చెప్పినా సోదే ఇప్పుడు అంతెందుకు 'నబీల్' పాయింట్ కూడా సోదే గానీ, ఇప్పుడు నేను చెప్పింది. బట్ ఏంటంటే, అభయ్ ఎంత ఎంటర్‌టైన్ చేస్తున్నాడని చెప్పాలనేది నా పాయింట్. అట్లా గూడా. సో, ఇవన్నీ ఉన్నాయి గదా! సో, అదే కొన్ని పాయింట్లు చెప్తున్నాను గానీ, ఏదో చూస్తున్నాను ఆ లైవ్ అంతా. ఏదో మొత్తం సోదంతా ఇవాళ పొద్దున కూడా ఇందాక 'పృథ్వీరాజ్' మీద జోకేసుకున్నారు. రబ్బర్ బ్యాండ్ ఏదో ఒకటుందట వాష్‌రూమ్‌తో బ్రష్ చేసే దగ్గర. అదుంటే 'పృథ్వీ రబ్బర్ బ్యాండ్ నీదేనా?' అని అడుగుతున్నా. అడిగితే ఇక పక్కన ఎవరో అన్నారనమాట. ఇక్కడ రబ్బర్ బ్యాండ్‌లో అయితే పృథ్వీది లేదంటే అమ్మాయిలది అయ్యుండాలని. అంటే పృథ్వీ జుట్టు ఎక్కువ పెంచితే ఇంక రబ్బర్ బ్యాండ్ ఎడతాడు కదా! అందుకు అదో జోకేసుకున్నారు. అట్లా సర్కాస్టికల్‌గా ఉంటున్నారు. బట్ స్టిల్ పీపుల్ యాక్సెప్ట్ చేస్తున్నారు. పృథ్వీ గాని, వేరే వాళ్ళు గాని యాక్సెప్ట్ చేస్తున్నారు. ఇది ఎన్నాళ్ళుంటదో చెప్పలేం గదా! ఇప్పుడు అభయ్ బానే ఎంటర్‌టైన్ చేస్తున్నాడు. శేఖర్ భాష బానే ఎంటర్‌టైన్ చేస్తున్నాడు. ప్రస్తుతానికి బానే ఉంది. బట్ వాళ్ళు అవతలోళ్ళు తీసుకుంటున్నారు కాబట్టి బానే ఉంది. బట్ తీసుకోకపోతే? ఒక స్టేజొచ్చాక తీసుకోలేరు గదా! అప్పుడేంటి పరిస్థితి? ఏమోలేండి. లెట్స్ సీ. సో, అది గైస్ ఇది ప్రోమో రివ్యూ ప్లస్ లైవ్ కంటిన్యూషన్ మొత్తం అంతా. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. వీడియోని షేర్ చేయండి. ఎప్పుడో ఎవరైనా మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ ఆన్‌లో పెట్టుకోండి. నా ఫర్దర్ వీడియోస్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. 18 నిమిషాలు తిన్నాను. నాకు తెలియకుండానే అయిపోయింది. సో, దాట్స్ ఇట్ గైస్. థాంక్ యూ. నా ఇన్‌స్టాగ్రామ్ ఐడీ జబర్దస్త్ మైథిలి అక్కడ కూడా వచ్చినట్టు ఫాలో అవ్వచ్చు. థాంక్ యూ. బై బై. మీట్ యూ నెక్స్ట్ వీడియో. బై బై.